ఇది ఒక రెక్క ముక్క. ఇది చికెన్ చూడండి లోపల, ఇది చూడండి ఎలా ఉందో. మటన్ పీస్ బాగా కుక్ అయింది, వచ్చేసింది గ్రిల్ చికెన్. ఇంకెప్పుడు రెస్టారెంట్ కొత్త ఆకు రాయ్ రాయ్ రారా రాయ్ రాయ్ రారా. ఓ చాలా పొగరగా ఉంది. మండీలు మందలు మండీలు కాదు. బషీర్ 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 తినేరా బాబు. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మనం తమిళనాడులో చికెన్ 65 ఎక్కడైతే ఇంట్రొడ్యూస్ చేశారో అక్కడికి వెళ్తున్నాం అనమాట. మీరు విన్నది నిజమే, చికెన్ 65 ఇక్కడే కనిపెట్టారు ఫస్ట్. చాలా సంవత్సరాల పురాతనమైన రెస్టారెంట్ అనమాట. అక్కడికి వెళ్ళి టేస్ట్లు ఎలా ఉన్నాయి ఏంటో చూద్దాం. రెడీయా బషీర్ భయ్య? త్వరే ఎందుకు అంత ఓవరేట్? ఇద్దరు ప్లెయిన్ షర్ట్లు. పెద్ద సినిమా, నేను వెయిటింగ్ పెద్ద సినిమా కోసం. పెద్ద సినిమా మేము ప్రొజెక్టర్ రూమ్ లో ఉండి చూస్తాం. అదే థియేటర్ లో కూర్చొని చూడమా? థియేటర్ రూమ్ లో వేడొచ్చేద్దాం. చల్లగా ఉంటది. ఏ సీట్లు అయితే బాగుంటాయి అక్కడికి వెళ్ళి కావాలి డోర్ దగ్గర నిలబడి కూర్చుని, మెట్లు కాకుండా నేల మీద కూర్చుని చూస్తాం. మెమరీ ఫుల్ అయిపోయి వీడియో అయిపోయింది, ఇప్పుడు డిలీట్ చేశాను. నువ్వు చేసిన రెస్టారెంట్ ఇంకెప్పుడు రెస్టారెంట్ నువ్వు చేసిన థియేటర్ కి తీసుకెళ్తున్నావు. చాలా మంచి బెస్ట్ సౌండ్ వెయిటింగ్ పెద్ద సినిమా కోసం. తట్టు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడే వచ్చాం రెస్టారెంట్ దగ్గరికి. ఇదే నేను మీకు చెప్పిన రెస్టారెంట్ బుహారీ సిన్స్ 1951. అంటే ఎన్ని సంవత్సరాలు ఒకసారి మీరు లెక్క వేయండి. ఇక్కడే అనమాట చికెన్ 65 ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది వచ్చేసరికి రెస్టారెంట్. మేము వెళ్ళేది మౌంట్ రోడ్ లో, ఇది వచ్చేసరికి బేకరీ. ఆ పక్కన కూడా ఏదో ఉంది, అక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్స్ బుహారీ. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటో చూద్దాం. రెస్టారెంట్ లోపలికి వచ్చి కూర్చున్నాం. దీనికి నాన్ ఏసీ డైనింగ్, ఏసీ డైనింగ్ రెండు ఉన్నాయి. ఏసీ డైనింగ్ లో కూడా ఏసీ లేదు కానీ చాలా క్లాస్ గా ఉంది. అసలు మెనూ అయితే చాలా క్లాస్ గా ఉంది. చూడండి ఎంతలా ఉందో. ఐటమ్ రేట్లు కూడా గట్టిగానే ఉన్నాయి. మనం ఇక్కడ వీళ్ళ ఒరిజినల్ రెసిపీస్ చికెన్ 65, చికెన్ 90, నెక్స్ట్ మటన్ బిర్యానీ తిన్నాం. చెప్పేస్తాను ఆర్డర్ రాగానే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. రాగానే ఇలాగా జ్యూస్ ఇచ్చారు కాంప్లిమెంటరీ అంట. ఏంటిది? ఏం జ్యూస్? గ్రేప్స్. బా చాలా డబ్బులు ఇచ్చిన ఎంత టేస్టీగా ఉండదేమో, అంత టేస్టీగా ఉంది. మళ్ళీ కొనుక్కోవాలి కదా మనం. ఎవరంటే ఇంకోసారి అడిగాను ఆల్రెడీ. ఏం ఫీల్ ఉందిరా, చాలా భలే ఫీల్ ఉందిరా. రేట్లు ఏదో గట్టిగా ఉన్నాయి మెయిన్, అందుకే ఇచ్చారు అది. వచ్చేసినాయి ఐటమ్స్ వచ్చేసినాయి. చికెన్ 90, చికెన్ 65. ఏదో చెప్పవలసిందో చెప్పు. చెప్పు పర్లేదు, నీ డౌట్ అది అందరికి వచ్చే డౌటే. చెప్పు. 65 అంటే ఎలా ఉంటావా? ఇక్కడ 65 ఇలాగే ఉంటుంది. మామూలుగా అయితే మనకి చైనీస్ లో వస్తుంది కదా, అలా రాదు. ఇది 1965లో దీన్ని తయారు చేశారు. అందుకని చికెన్ 65 అని పేరు పెట్టారు. ఇది వచ్చేసరికి 90లో తయారు చేశారు, అందుకే అది పెట్టారు. అప్పుడు కూడా ఇది స్టోరీ ఉంది, ఆర్మీ వాళ్ళ కోసం అనుకుంటా ఇది తయారు చేశారు అప్పుడు. అలాగా దాని వల్ల ఆ సంవత్సరంలో తయారు చేయడం వల్ల అలా పెట్టారు అనమాట. పెద్ద మ్యాటరే. చిన్న యాక్టర్ ఏమనుకున్నాం కానీ పర్లే. రాయ్ రాయ్ రారా రాయ్ రాయ్ రారా. ఓ మై గాడ్, ఎడిటర్ కట్ చేసామ్మా, పాటలు పాడేస్తున్నాం మర్చిపోయి. ఫస్ట్ చికెన్ 65 ట్రై చేసేద్దాం, ఎందుకంటే ఎక్కువ ఇదే కదా ఫేమస్ ఇక్కడ. మొత్తం 4 పీసులు వేసారా. అవి కూడా ఇది ఒక రెక్క ముక్క, అది లెగ్, అది లెగ్, అది ఇదో రెక్క అలా ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. 4 ముక్కలే ఇచ్చారు. ఇది కావాల్సింటే చెప్తాను నేను. స్మెల్ అయితే భలే ఉందిరా, చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి పరిస్థితి అంటే మన సైడ్ 65 తినేసి 65 అన్నది మైండ్ లో తీసేయి. అప్పుడు ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. నాకు అయితే నచ్చలా. చెన్నైలో ఫస్ట్ ఐటమ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. అంటే చాలా వెరైటీగా ఉంది. మామూలు మనకి రోస్ట్ ఎలా ఉంటది ఆ టైప్ లేదు. చికెన్ పకోడీ కూడా కాదురా, చూడటానికి చికెన్ పకోడీలా ఉంది కానీ చికెన్ పకోడీ కాదు. ఓకే ముందు అలాగా నిజంగా చెప్పాలంటే ఇంట్లో మన ఇంట్లో మామూలుగా ఫ్రై అలా చేసుకుంటే అలా ఉంది అంతే. అంత మించి ఇంక వేరంటే ఏం లేదు. ఇంట్లో ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ 90 అంటారు. దీనికి పేరు ఎందుకు పెట్టారు తెలుసా? అది 90 ఇయర్స్ లో తయారు చేశారు. 90 తయారు చేశారు కాబట్టి బాల్స్ లా ఉన్నాయి. చికెన్ అన్నారు, లోపల చూడండి ఎలా ఉందో, పిండిలా ఉంది. ఇది నాకు చికెన్ వచ్చింది. నాకు వచ్చిన ఐటమ్ తేడానా?
దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది చికెన్ చూడండి లోపల, ఇది చూడండి ఎలా ఉందో. ఇది కూడా నాకు ఎంత లేదా ఆ కాస్ట్కి ఆ ప్రైస్కి కాస్ట్ పక్కన పెట్టు. ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. టేస్ట్ చెన్నైలో డిసప్పాయింట్ చేసిన రెస్టారెంట్ ఇదే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళు సిగ్నేచర్ డిష్లు అన్నారని చెప్పేసి ఇది చెప్పాం. యావరేజ్ మటన్ బిర్యానీ క్వాంటిటీ అయితే పెద్ద ఎక్కువేం లేదు. ఒకటి సోడా రైస్, ఇందులో టమాటాలు కనబడుతున్నారు మళ్ళీని, కానీ ముందు ఐటమ్ మాత్రం దెబ్బేసింది. రైస్ వచ్చింది, మటన్ పీసు బాగా కుక్ అయింది. రైస్ బాస్మతి రైస్, ఇది బాస్మతి రైస్. మామూలుగా అన్ని మనం చిట్టుముత్యాల రైస్ చూసాం. దీంతో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూడగానే అనిపించింది. అరే నోట్లో పెట్టుకోమన్నా బాగుందిరా, దాని తర్వాత ఏదో ఫ్లేవర్ తగిలింది. నాకైతే అస్సలు నచ్చలేదురా. తినలేం మనం ఇది. అన్ని దెబ్బకి అదైతే 90 అయితే మరి పెద్ద దెబ్బ. 90 చికెన్ 90 వేసినట్టు ఉంది. ఇదిగోండి మొత్తం తిండి. ఇదైతే డిసప్పాయింటెడ్. పెద్ద దెబ్బ. నీకు ఎలా అనిపించింది? చాలా పెద్ద దెబ్బ. బిర్యానీ పక్కన పెడితే ఇవి మాత్రం సూపర్ ఉన్నాయి. అంతేగా చాలా ప్రీమియం గా ఉన్నాయి అన్నమాట. ఇలా బ్రాండ్ వేసుకుని బాగుంది. చికెన్ 65 335, చికెన్ 90 375, వాటర్ బాటిల్ మటన్ బిర్యానీ 380. ఓవరాల్ గా హోల్ బిగ్ హోల్. మంచిగానే ఉన్నాయా? వెళ్ళామంటావా? బాలేదా? బాలేదు కాదు, ఇక్కడ సైడ్ ఫ్రూట్ వేరు, మన సైడ్ ఫ్రూట్ వేరు. టేస్ట్ కరసక్తే కొంచెం మనలా లేవురా నిజంగానే. చాలా పొగరుగా ఉంది. స్వీట్నెస్ లేదు నాకు తెలుసు, మన దగ్గర ఉన్నట్లేదు నిజంగానే. అదే కాదు అన్ని అలాగే ఉంటాయి. ఇక్కడ జ్యూస్ షాప్ కనబడింది, దాని పేరు బేబీ లోన్ అంట. ఇక్కడ చూడండి బయట ముంజికాయలు ఎలా ఏలాడి తీశారు. ముంజికాయలు జ్యూస్ చెప్తాం, కొంచెం సలవు చేస్తుంది. వరుసగా తింటానే ఉన్నాం కదా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. మనం ఏది అడిగితే అది ఉండదేంట్రా. నంగు పన్ షర్బత్ లేదంట. అది లేదంట, ఐస్ యాపిల్ లేదు. ఒక అరగంట ఆగిరండి సెట్ చేస్తాను ఇది అన్నాడు ఆయన. ఒక అరగంట ఈ లోపు వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకుని వచ్చాం. ఫైనల్లీ మనకి దీని పేరేంట్రా, నుంగు పంచ్ షర్బత్. నుంగు పంచ్ షర్బత్ అంట. ఇది ఏంట్రా ఎంత పొడుగుందేంట్రీ ఇది. బాగుంది స్పూన్. ఏంటిది? కటోరా కూడా వేసాడు. సూపర్. ఐసా కటోరా కదా, కటోరా అనుకున్నా. నేను కట్టోరా అనుకున్నాను. రవి సలవ్ చేస్తే ఫుల్గా తినేస్తాం కదా బిర్యానీ పెప్పరు అని. బాగుంది, చాలా బాగుంది. రూమ్ కి వెళ్తుంటే దారిలో ఇలా మేకల మంది కనిపించింది అనమాట. మందే కదా అంటారు దీన్ని, మంద. మేకల మంద. మండీలు మందలు, మండీలు కాదు మంద. మేకల మంద కనబడింది. చూడండి మేకలు ఎన్ని ఉన్నాయో. గొర్రెలు బక్రీద్ వస్తుంది కదా, బక్రీద్ కోసం గొర్రెలు అమ్ముతున్నారు అనమాట కుర్బానీకి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అయితే బ్లింకిట్ లో గట్టిగా అరుస్తే డిస్కౌంట్ వస్తుందంట కదా. తెలీదా నీకు? తెలీదా నీకు ఇప్పుడు దాకా? తెర్రపప్పు ఏంట్రా బాబు. కూర్చో చెప్తాను. రుద్దు. అరవడం అంటే ముందుంటాం. పైన ఎవరైనా వెళ్ళిపోతారేమో. లౌడర్ ద స్క్రీమ్ బిగ్గర్ ద డీల్స్ అని చెప్పేసి ప్లే నౌ అర్థం. ప్లే నౌ అని కొట్టగానే అరవాలి. చెప్తాను ఉండు. అరే ఇటు కూడా పెరిగింది. 63 64కి వెళ్ళింది స్కోరు. అరే 20% ఆఫ్ వచ్చిందిరా. ఇదిగో 20% వచ్చింది. పట్టుకో మళ్ళీ రెడీమ్ ఆఫర్. ఇప్పుడు మనం కొన్ని ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేద్దాం. ఏం ఐస్ క్రీమ్స్ పెట్టుకుంటారా? ఏం పెడతావురా బాబు, గొంతు పోయింది. ఎంత గట్టిగా ఇప్పుడు ఈ గొంతు పోయింది దాంట్లో ఐస్ క్రీమ్ తిన్నా మొత్తం పోద్ది. ఏం రాదా? ఐస్ క్రీమ్ ఒకటి వస్తుందా? ఐస్ క్రీమే యూజ్ చేసుకోవాలి. అది చంపేశారు కదరా. కిట్టాడు పిచ్చోడు కాదు, ఇలా ఎలాగో గొంతు పోద్ది, ఎలాగో తినరని చెప్పేసి పెట్టుంటాడు. అలాగా కొనకపోతే ఆడికి లాభం ఉండదు. అరుచు డబ్బులు వచ్చేది ఏంటి అడిగి? కొంచెం పెట్టుకుంటారు, ఎక్కువ పెట్టుకోకుండా. ఎక్కువ పెట్టుకుంటే అన్ని డబ్బులు కదా అడిగి. ఎవరు రీడు డిస్కౌంట్ పోతుంది కదా ఇక్కడ. మన దగ్గర ఫ్రిడ్జ్ లేదు, తెస్తే మాత్రం ఖచ్చితంగా తినాలి. ప్లాన్ చేసుకుని చూడండి. ఇప్పుడే వాడేసుకోవాలా? ఇప్పుడే వాడేసుకోవాలనుకుంటా. జ్యూస్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి అది గట్టిగా అరిసేసి కూర్చున్నాం. అంటే బుహారీలో ఒక బిర్యానీ, 2 స్టార్టర్లు, 3 తిన్నాం కదా. బషీర్ గారికి ఆకలేసింది. ప్రతిదానికి కూడా బషీర్ 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 గారికి ఆకలేస్తే మా రూమ్ దగ్గరలో ఉన్న ఎస్ హోటల్ బిలాల్కి వచ్చాం. అన్ని బిలాలే ఉన్నాయి రా ఇక్కడ. అన్ని ఇక్కడ ఒక షవర్మా, హాఫ్ గ్రిల్ చికెన్ చెప్పాం. షవర్మా ఇక్కడ తమిళనాడు షవర్మా ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చేసింది గ్రిల్ చికెన్ షవర్మా. ఓపెన్ చెయ్యి. సరే నేను ఓపెన్ చేస్తాను. హ్యాండ్ బాక్స్ పండి
ఇది మన రుమాలి రోటీ కాదనుకుంటా. అదే సాస్ మైనీస్ వద్దన్నాం కదరా సలాడ్. తెలుగు రాదు మనకి, హిందీ రాదు. వెజిటేబుల్స్ అంటే అన్నాడు. తమిళ తప్ప ఏది రాదు. రోటీ కుబూస్, ఇక్కడంతా కుబూసే వెళ్తుంది అనుకుంటా. బాగానే ఉంది, మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. గ్రిల్ చికెన్ టేస్ట్ చూద్దాం గైస్. భలే ఉంది. దీని మసాలాలు ఏమి అంటించలేదు, డైరెక్ట్ పచ్చికోడి తీసుకొచ్చి కాల్ చేశారంటవా? దెబ్బేసింది ఇది. ఇప్పుడు అర్థమైందా ఎవరికి ఆకలేస్తుందో? అరే రివ్యూ ఇవ్వాలి కదా. తినేరా బాబు, నువ్వు తిని కూర్చుంటాను. నువ్వు తినేసిన తర్వాత మిగిలిన స్టార్ట్ చేసే కదా, అలా నువ్వు తినేది మిగిలినది అంటే